నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నేను డాక్టర్ అను చౌదరి గారితో ఉన్నామండి. సో మేడం గారు ఫ్యామిలీ కోచ్ కి సంబంధించినటువంటి టాపిక్స్ చాలా వరకు డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైజాగ్ నక్షత్ర గురించి మాట్లాడుతున్నారు. తను మిస్ అయినా కూడా అంటే ఒకప్పుడు 2023లో టైటిల్ పొందినటువంటి వైజాగ్ మిస్ నక్షత్ర. సో మొన్న సిచ్యువేషన్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. సో పోలీస్ కి అప్పగించినా కూడా తనకి అన్యాయం అనేది జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఆమె సోషల్ మీడియాలోనే ఆదరించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆమెకి ఇప్పటికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. సో దాని గురించి ఈ రోజు అను మేడం గారు ఏం మాట్లాడతారో ఒకసారి ఇక్కడ దగ్గర రావడం జరిగింది. మేడం నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా, మీరు బాగున్నారా? బాగున్నా మేడం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి సమాజంలో మేడం అంటే పెళ్ళైనా కూడా వాళ్ళ మధ్యలో జరిగేటువంటి డిస్కషన్ అన్ని తీసుకొచ్చి, సో వాళ్ళ మధ్యలో ఏ గొడవలు జరిగినా ప్రతి డిస్కషన్ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టడం జరుగుతుంది. అసలు సమాజానికి ఏం చెప్తారు చెప్పండి, మీరు ఒక ఫ్యామిలీ కోచ్ గా ఉన్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ ఈ నక్షత్ర అండ్ ఈ తేజ గురించి మనం మాట్లాడుకుంటే, చూశాను వీడియో మొత్తం, నేను లైవ్ లో చూశాను. అన్ని ఛానల్స్ వాళ్ళు తీసుకోవడం, ఆ అమ్మాయి మాట్లాడడం, సో అతను మాట్లాడడం, వీళ్ళ మధ్యలో సారా అని ఒక లేడీ ఉండడం. సో ఇదేంటంటే బాధాకరమైన విషయం అమ్మ. మనం మీడియా ముందుకు వచ్చినా లేదా ఇంకొక చోటకి వెళ్ళినా కూడా కొంతవరకే మనకి న్యాయం జరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వీళ్ళు ఏంటంటే ప్రేమ పెళ్లి. సో ఇప్పుడు అంటే పెద్దలను పిచ్చి చేసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎక్కడో వీళ్ళిద్దరు బోత్ ఆర్ యాక్టర్స్. సో అండ్ ఏదో ఒక ఆడిషన్స్ కి వెళ్ళి అక్కడ కలవడం, సో దాన్ని ప్రేమగా కొన్నాళ్ళు కంటిన్యూ చేశారు. సో ఆ ప్రేమని మళ్ళీ ఈ పెళ్లిగా మార్చుకున్నారు, పెద్దల అంగీకారంతో చేసుకున్నారని చెప్తున్నారు. పెద్దలు ఒప్పుకోపోయినా కూడా ఇంకా ప్రేమ పిచ్చిలో ఉన్నోళ్ళు ఆగరు, చేసేసుకుంటారు. సో వాళ్ళు మళ్ళీ అప్పుడు 19 years ఏజ్ లో ఉన్నారని చెప్పేసి కూడా తేజ క్లియర్ గా చెప్పడం కూడా జరుగుతుంది. నాకు అమ్మాయి ప్రపోజల్ పెట్టింది, అసలు నాకు ఇష్టం లేదని కూడా చెప్పా. సో మళ్ళీ మా ఫ్యామిలీతో రావడం జరిగింది. సో వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉండడం వల్ల నేను ఈ పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఈ రోజు తను మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎంత మాట్లాడినా కూడా ప్రస్తుతానికి వాళ్ళకి ఒక పాప ఉంది కదా మేడం. పెళ్లి 19 years జరిగింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారమ్మా? అంటే 4 years నుండి వాళ్ళు దూరంగా ఉండడం జరిగింది. అంటే 4 years లో నా గురించి ఎలిగేషన్ చేయటువంటి నక్షత్ర సో ఈ రోజు ఎందుకు చేస్తుందని చెప్పేసి కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిరోజు పచ్చడి వేసుకొని తింటామా? అన్నం తినలేము. ఇంట్లో పరిస్థితులు బాగలేదు మనకి. సో బాగలేనప్పుడు వరుసగా 4 days పికిల్స్ గానీ కారపొళ్ళు గానీ వేసుకొని రెగ్యులర్ గా తింటాము. 5th day మనకేమనిపిస్తుంది? సో రోజు మనం ఇదే తింటున్నాము, మనకి హెల్త్ పాడైపోతే మనం ఏం చెయ్యాలి? మనకి చూసే వాళ్ళు ఉండరు, మనకు అప్పుడైనా డబ్బులు కావాలి చూయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళి. అదేదో మనం ఏదో ఒక పని చేసి 5వ రోజన్నా మనం చక్కగా మంచి కూర వండుకొని తినాలని చెప్పి ఏదో ఒక పని కోసం వెతుక్కుంటామా లేదా? అంతేగాని 4 రోజులు మనం పచ్చళ్ళే వేసుకొని తినాం కదా, అవునా కాదా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ 5,000 కి జాబ్ లో జాయిన్ అవుతాము. మనం లైఫ్ లాంగ్ 5,000 శాలరీకి మనం జాబ్ చేస్తామా? సో డే బై డే మనం ఎదగాలని కోరుకుంటాము ఒకటి. అండ్ మన ఖర్చులు కూడా పెరుగుతాయి. సో మన ఆర్థిక ఖర్చులకి తగ్గట్టుగా మన సంపాదన ఉండాలని చెప్పి మనం కోరుకుంటాము. సో చేసిన పని కూడా అదే నక్షత్ర. ఏంటి ఆ పని అంటారు ఏంటంటే, ఆ అమ్మాయి చూసింది కొన్ని రోజుల వరకు తన భర్త మారతారేమో అని చెప్పి. సో అతనిలో మార్పు లేదు. సో మార్పు లేకపోయినా కూడా ఇతని వల్ల టార్చర్, ఆ అమ్మాయి వల్ల ఈ తేజ గనక టార్చర్ పడ్డట్టయితే సింగిల్ గా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటాడు. బట్ కానీ అలా అతను లేడు కదమ్మా. చక్కగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నని చెప్తున్నారు. చేసుకున్నారో చేసుకోలేదు మనమైతే చూడలేదు విత్ ఎవిడెన్స్ తో. సో మనం దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ సారా అనే ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే. సో మనం ఆ పాపను కూడా బ్లేమ్ చేయకూడదు. చేసుకున్నారో లేదో అయితే తెలియదు, బట్ కానీ ఇద్దరు అయితే కలిసి జీవితాన్ని కొనసాగిస్తారు.